కంటికి స్మార్ట్ కేర్ మీ లుక్కి పర్ఫెక్ట్ పేర్ మిస్టర్ ఆప్టికల్స్ యోర్ స్టైల్ ఆ విజన్. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రజెంట్ మనం ద గ్రేట్ యాక్టర్ అండ్ ఒక పెద్ద పేరుగాంచిన క్రిమినల్ లాయర్ అనమాట సిటీలో. ఆయన ఇంటి దగ్గరికి వచ్చాము. సో చాలా దూరంగా, సిటీకి దూరంగా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తున్నారు ఆయన. హీ ఈజ్ నన్ అదర్ దెన్ గ్రేట్ లాయర్ అండ్ యాక్టర్ సివిఎల్ నరసింహారావు గారు అనమాట. సో సివిఎల్ నరసింహారావు గారు అంటే మీ అందరికీ తెలుసు, 1987లో ఫస్ట్ మూవీ మహర్షితో స్టార్ట్ చేశారు ఆయన. ఆ తర్వాత చూస్తే నిన్నే పిల్లాడతా కావచ్చు, గణేష్ కావచ్చు, సముద్రం కావచ్చు, ఠాగూర్, మల్లేశ్వరి, దుబాయ్ సీను, అన్నవరం, రెడీ, హోమం, అదుర్స్, అందాల రాక్షసి, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, అనామిక, ఊహలు గుసగుసలాడే అండ్ ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు 100 పైగా సినిమాలు చేసిన ద గ్రేట్ సివిఎల్ నరసింహారావు గారు. అండ్ సివిఎల్ నరసింహారావు గారు అంటే మీకు ఎలా చెప్పాలి అంటే, మనకి వెంకీ రవితేజ సినిమాలో కూడా హీరోయిన్ మన స్నేహ వాళ్ళ ఫాదర్ కూడా. అండ్ ఆయన చాలా తక్కువ మందికి తెలుసు ఆయన గ్రేట్ క్రిమినల్ లాయర్ అని చెప్పేసి. సో ఆయన చేసిన కేసులు ఇలాంటివి కూడా కాదు. బట్ ఇప్పుడు చాలా దూరంగా ఉన్నారు కాబట్టి సిటీకి చాలా పీస్ ఆఫ్ మైండ్. ఇక్కడ చూస్తే ఈ లొకేషన్ అంతా కనిపిస్తుంది. ఇది సివిఎల్ నరసింహారావు గారి హౌస్. చాలా బ్యూటిఫుల్గా కట్టారు ఇక్కడ, సిటీకి చాలా దూరంలో. దాదాపు ఒక 1 ఎకర్లో కట్టారు. అందమైన ఒక బ్యూటిఫుల్ హౌస్ అనమాట ఇది. ఒకసారి వెళ్ళి సార్ ఏం చేస్తున్నారు, ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నారు, మూవీస్ ఏం చేస్తున్నారు, అండ్ తన ప్రాక్టీస్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా నరసింహారావు సార్ మాటలో తెలుసుకుందాం. ప్లీజ్. ఎస్. సో సివిఎల్ గారు ఇంట్లో ఎక్కడున్నారా అని ఎదుగుతుంటే నాకు కనిపించలేదు. ఇంటి పక్కన ఇంకొక బృందావనం ఉందన్నమాట, ఇక్కడ ఉన్నారనమాట. ఆడపిల్ల చేతులు అయితే కావు. ఎవరు బాబు? ఒక క్రిమినల్ లాయర్ కనుక్కోవాలి. క్రిమినల్ అంటే క్రిమినల్ని మాత్రమే కనుక్కుంటాం. 12:15 సార్. 11:30 వస్తాను. సరే, ఇంకా లేదని నా పని చేసేసి. సార్ నిజంగా చాలా ప్రశాంతంగా ఉంది సార్. అన్ని ఆర్గానిక్ ఫార్మింగ్, మొత్తం ఆర్గానిక్. ఏమేం పండిస్తున్నారు ఇంట్లో? కాకరకాయ, బీన్స్, క్యాబేజీ, ఓకే, వంకాయ, మిర్చి, ఓ దాన్ని గులాబీలు, దానిమ్మ, మునక్కాయ, గులాబీలు, దాని దొండకాయ, పపాయ్, దొండకాయ, అరటి, కాకరకాయ, దాన్ని ఇదేంటి కీర. ఓ కీర కూడా ఇంట్లోనే పడుతుంది. ఓకే. దాని బెండ, ఓకే, పాలక్, ఇవన్నీ బెండకాయలు. ఒకటి తీసుకోవచ్చా? బ్రహ్మాండంగా. ఓకే. ఉసిరి, ప్యాషన్ ఫ్రూట్, గన్నేరు, బాదం, వేప, దాని తర్వాత తులసి, దాని అటెలచ్చను తులసి, ఇది మళ్ళీ ప్యాషన్ ఫ్రూట్. అదే ఇది ప్యాషన్ ఫ్రూట్. ఓకే. సో పువ్వు ఎంత అందంగా ఉంటుంది, చాలా బాగుంది. ఆడపిల్ల మొహంలాగా ఉంటుంది, నీ నవ్వులాగా ఉంటుంది. నిజంగా ఆర్గానిక్ ఫామ్ ఎంత టేస్ట్ ఉంటుంది అంటే, మనం యూజువల్గా మనం తినే బెండకాయలు, దొండకాయలు ఇలా టేస్ట్ ఉండవు. చాలా బాగుంది. నందివర్ధనం, తోటకూర, అది టేబుల్ రోజ్ అంటారు. టేబుల్ రోజ్. దెన్ చిక్కుడు, దాన్ని ఏమంటారు, మన కొండమల్లి అంటారు, బ్యూటిఫుల్. ఓకే. జామ, మామిడి, గన్నేరు, పపాయలు వచ్చేసాయి. వచ్చాయి బ్రహ్మాండంగా. దాని గన్నేరు, ఇది గన్నేరు కదా, ఇది గన్నేరు. ఇదేది గంధర్వ రేకులు ఏదంటారు. జామ, ఇది ఏంటి సార్? అది బచ్చల కూర. ఇది ఇక ఇది మల్లె. చాలా పెద్ద ఆకులు వచ్చాయి దీనికి. బ్రహ్మాండం, ఆర్గానిక్ కదా. మల్లె, సన్నజాజి, ఇవి చిట్టి మందారాలు అంటారు. ఓకే. మల్లె పూలు గల్లు పక్కలు. ఇప్పుడు మేము 30 ఏళ్ల క్రితం మేము చేసినావు, ఇప్పుడు నువ్వు మళ్ళీ గుర్తు చేస్తున్నావు పని. కానీ గుడ్, ఎందుకంటే మమ్మల్ని మీలో చూసుకుంటుంటే ఆనందంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. దాని ఇది బాదం, శంకు పుష్పం. ఇది బాదం చెట్టు సార్? ఇది బాదం చెట్టు. ఇది వాక్కాయ అంటారుగా, వాక్కాయ. తెల్లనేరేడు, నేను శంకు పుష్పం. ఓకే. అది టీలో చాలా బాగుంటుంట. దెన్ అది యాపిల్ బేర్, కొబ్బరి, జామ. ఎంత సార్? ఒక 1 ఎకర్లో ఉంటుంది. 1200 గజాలు.
ఓ అయినా కానీ చాలా పెద్దగా వచ్చింది సార్. దిసే ఇప్పుడు వాళ్ళు అదే అంటారు, ఇక్కడ పొలాలన్నింటినీ కట్ చేసి ఇది చేశారు, ఏంటి మన వెంచర్ చేశారు. ఓకే సార్ మేము పొలాలని కట్ చేసి వెంచర్ చేస్తే మీరు గజాల దక్కన చేసి మళ్ళీ మొక్కలు పెడతారని నేను. ఆ పొల్యూషన్ గురించి మనకే తెలుసు కదా, అందుకని ఇక్కడికి వచ్చాము. అందుకని ప్రశాంతంగా వచ్చేసారు. డే క్వీన్ ఓకే పారిజాత, ఇది పారిజాతం. అలా ఇంటి మొత్తం మొక్కలతో నిండిపోయింది అనమాట. అది రామఫలం అంటారు. ఇది ఇది రామఫలం, సీతాఫల్ రామఫల్. అది రామఫలం. ఓకే సీతాఫలం అక్కడ ఉన్నాయి, మామిడి, అల్లనేరేడు. ఇది స్విమ్మింగ్ కోసం పెట్టారా? మా మనవలకి చిన్నపిల్లలకి స్విమ్మింగ్ కోసము. కాకపోతే మన భరణి వాళ్ళందరూ వచ్చి ఇక్కడే నీళ్ళు పెట్టుకుని ఇక్కడే కూర్చున్నాం హాయిగా. ఓ తనికల వర్ణి గారు, నలుగురు ఎల్డర్స్ హాయిగా కూర్చోవచ్చు ఇక్కడ. ఇది కాసేపు అప్పుడప్పుడు ఆ పొల్యూషన్ వచ్చేసి చెట్టు కింద కూర్చుంటే ధ్యానం చేసుకోవటానికో మెడిటేషన్కో దానికో చెట్టు చుట్టూ. నిజంగా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు మీ ఫ్రెండ్స్ చాలా మంది ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం జెలస్ గా ఫీల్ అయ్యి ఉంటారా? మేము పొల్యూషన్ మధ్యలో బతుకుతాం. గమ్మత్ చెప్పను, ఎవరికి చెప్పాల. అందుకే ఒక చెట్టు ఒక కొమ్మ అవే పెట్టాను, కానీ మేబీ ఫస్ట్ అవి ఏమని చూపించుంటుంటాను. అవునా? ఎక్కువ సినిమా వాళ్ళు ఎవరు వస్తారు రిలాక్స్ అవ్వడానికి? ఎవరికి హ్యాపీగా కూర్చోవచ్చు, రిలాక్స్ కూర్చోవచ్చు, మాట్లాడుకుంటా ఉండొచ్చు. భరణి వచ్చాడు, కొంతమంది ఫ్రెండ్స్ వచ్చారు. ఇంకేం ఈ మధ్య కంప్లీట్ చేశాను హౌస్ అంతా. ఫస్ట్ టైం నేనే చూపించడం అయితే. ఖచ్చితంగా. ఓ సుమన్ టీవీ హోమ్ టూర్లు గేమ్ టూర్లు అంటే అంత పెద్దది కాదు, కానీ వానప్రస్థాశ్రమానికి వచ్చి ఓకే సన్యాసానికి ముందు. సో ఇప్పుడు మళ్ళీ ఏమడుగుతావో తెలియదు, నీతో అసలు చూడాలి, ఎందుకంటే నువ్వు సెలబ్రిటీ యాంకర్లు అయిపోయారు ఈ మధ్య మీరందరూ. అది గోల్డెన్ సీతాఫల్ అని. ఇదే సార్? ఇంతలావు సీతాఫలం ఉంటుంది. ఓకే దెన్ సరే, అది ఇది ఇన్సులిన్ ప్లాంట్, అది బిల్వవృక్షం శివుడికి. ఇటు పక్క కూడా చాలా చెట్లు వేసారు కదా. ఇది బిర్యానీ ఆకు అంటారు. ఇది ఇది ఇదేదో ఇది ఇది బిర్యానీ ఆకు, రామఫలం. మా వాళ్ళంతా ఎండిపోయి కొంటారు బిర్యానీ ఆకు. అదే అది ఇప్పుడు వీటిని బాగా ముదిరి వాటిని తీసేసుకుని చేసుకోవచ్చు. ఓకే ఇది రామఫలం, ఇది బిర్యానీ ఆకు. మా ఇంట్లో ఎండిపోయి తెచ్చి బిర్యానీ ఆకు అంటారు, స్మెల్ అదే. అదే కదా. యా అంటే యూజువల్ గా ఇవన్నీ ఎలా సార్? అంటే ఎక్కువ ఏమేయాలి వీటికి? ఎరువులా? ఎరువులు అంటే బర్మీ కంపోస్ట్, ఎర్రమట్టి, కాసిన నీళ్లు, ఎప్పుడైనా కాసిన పుల్ల మజ్జిగ, కాసిన పసుపు నీళ్లు, నీమ్ వేప. నీమ్ కూడా మాకు అప్పుడప్పుడు అక్కడ చూసా పిట్టలు అన్ని అవంజాస్ ఎఫ్బీలో లైవ్ కూడా వెళ్ళా. పిట్ట కడుతుంటే ఇక్కడ రెండు చాలా న్యాచురల్ గా అవే కట్టేస్తున్నారు. పొద్దున్న ఎర్లీ మార్నింగ్ అయితే మొత్తం బీజిఎంలో ఉంటుంది. ఈ మాత్రం మాటలు కూడా మనకు వినపడవు, అవన్నీ పిట్టలే గొడవ చేస్తుంటాయి. కానీ హౌస్ చాలా బ్యూటిఫుల్ గా కట్టారు. ఇది ఇది మా మా నేను 40 ఏళ్ళు అయింది నా మ్యారేజ్. మా మామగారు ఇచ్చిన కరివేపాకు చెట్టు. ఓ క్యారింగ్ తీసి ఇక్కడ ఫిక్స్ చేశాను. ఇంక ఇదే ఫైనల్ కదా, ఇంక ఇక్కడి నుంచి పైకే కదా. అంతే కదా. సపోటా, బాదం, ఆ టేక్ చెట్లు ఎవరండి వేసాను, వాటర్ యాపిల్ అని ఉన్నాయి. మీకు డే అంతా దీంతోనే సరిపోయిద్దాము. ఇప్పుడు హాయిగా ఉంటుంది. షూటింగ్స్కి వెళ్ళట్లేదా ఇప్పుడు? పెడుతున్నాం. ఏముంటుంది మనకి షూటింగ్, ఇది ఎప్పుడైనా మనకి కోర్టు కేసులు అంటే దాన్ని ఏమంటారు, మన చేంబర్ ప్రాక్టీస్ అంటాం ఎక్కువగా. సో అంతే, అంతకంటే డిక్టేషన్ జూనియర్లు ఉన్నారు. ఓకే డిక్టేషన్ అవి ఇచ్చుకుంటూ వీటికి 2-3 hours పడుతుంది వాటర్ పెట్టడం. పొద్దున మీరే చేస్తారు అన్ని నేను చేస్తాను. పొద్దున గంట, సాయంత్రం 1 గంట, నేను మా ఆవిడ ఇద్దరం కలిసి. ఎందుకంటే మనము ఎక్సర్సైజ్ అన్ని సూర్య నమస్కారం. గోంగూర సార్? ఇది గోంగూర. వావ్ సూపర్ ఉంటుంది. అది మాధవి లత అని బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అవి ఉంటాయి. ఓకే ఇది కాయలు ఇది యాపిల్ బేర్ అంటే. ఓకే సూపర్. అన్నీ వేసారు. యాపిల్ బేర్ బాగుంటుంది, అది టేస్ట్ కూడా. ఇది అల్లనేరేడు. ఎంతమంది ఉంటారు సార్? ఇల్లు ఎంత పెద్ద ఇల్లు కట్టేశారు? నేను మా ఆవిడ. అంతేనా? అప్పుడప్పుడు నువ్వు వస్తే మీరు ఉండాలి, నీకోసం పైన 2 అది మరి నా రూమ్ పనిస్తారా? పైన సెకండ్ ఫ్లోర్ వెళ్దాం పదండి నా రూమ్కి. మా కృష్ణుడి హలో సరే. ఓ సూపర్. కృష్ణుడు సార్ ఆల్రెడీ టాప్ మోస్ట్ క్రిమినల్ లాయర్ అని అందరికి తెలుసు. ఇప్పుడు క్రిమినల్ లాయర్గా మానేసి దురదృష్టవశాత్తు ఫ్యామిలీ లాయర్గా అయిపోవచ్చింది. ఎందుకంటే ఎవరు సవ్యంగా మీకు ఆడవాళ్ళంటే పడదు కదా అసలు. అట్లా కాదుగా, ఆడవాళ్ళంటే పడని నీలాంటి మగవాళ్ళ తరఫున వాదిస్తుంటారు.
అమ్మ లాయర్తో పెట్టుకుంటావా? సూపర్. ఓ ఇది మీ ఆఫీస్ రూమా? ఇది ఆఫీస్. ఓకే. సో కిందంతా మొత్తం కింద ఫ్లోర్ మొత్తం ఆఫీస్ రూమ్ చేసుకున్నారు. అంతే. గ్రేట్, సూపర్. ప్రశాంతమైన జీవితం. ఇంకా కొంచెం ఇక్కడ 3 అల్మారాలు చేసి ఎక్కడ హానర్ సౌండ్స్ లేదు, పొల్యూషన్ లేదు, కాలుష్యం లేదు, ఒక జీవితం. పచ్చని చెట్లు మధ్య అది ఎండది అదే కానీ పిచ్చుకల సౌండ్లు. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి సిటీలో ఇలాంటి సౌండ్స్ మధ్య, ఇలా పొల్యూషన్ లేని మధ్య బతకడం కూడా చాలా గ్రేట్. మనం మీరు చేసిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్సే, అన్ని పెద్ద పెద్ద స్టార్స్ తో చేశారు. అఫ్ కోర్స్ మీరు కూడా పెద్ద స్టార్ అనుకోండి. ఒక మంచి డైలాగ్ చెప్తూ కన్సలేషన్ ఎందుకు మీరు కూడా అని ఒక మంచి డైలాగ్ చెప్తూ ఇంట్లోకి ఎంటర్ అవుదాం. అంటే జనరల్గా నాకు ఇష్టమైంది, ఆడపిల్లలందరికీ ఇష్టమైంది. నా కూతురుతో అంటుంటాను, గొడవ అయిపోయి బిజినెస్ స్టార్ట్ చేయాలి. నేను అప్పుడే చెప్పాను, ఆ రోజు ఎప్పుడైతే ఇది నేను బిజినెస్ చేస్తాను అని అందో, దానికి తగిలించి ఇంట్లో కూర్చోబెట్టి ఉంటే ఇంత దాకా వచ్చేది కాదు. ఈ ప్యాంటు షర్ట్ వేసుకుని వెళ్ళటం ఏమిటి అని అరుస్తాను. గోదావరిలో కదా? గోదావరి. ఎస్. ఇది పూజ గది. రాగానే పూజ గది. సూపర్. అన్ని నా కోరిక ఏంటంటే మన బంగారపు విగ్రహాలు పెట్టారు. బాబాయ్ కూడా బంగారు పోతా, బంగారం అంటే మళ్ళీ దొంగల బంగారం కదా బాబు, ఇత్తడివి అవేవో అంటే. అసలు కొన్ని మాటలు రోషన్ని చాలా డేంజరస్గా ఉంటే ఎడిట్ చేసుకుని యూ కాంట్ బిలీవ్ డ్రాయింగ్ హాల్. సూపర్ బాబాయ్, చాలా బాగుంది. నందియా? నంది. ఏ మూవీది అది? మూవీ కాదు, అదేంటి బంగారు బొమ్మ అని ఈటీవీ సీరియల్. దాంట్లో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్కి సూపర్ మురళీమోహన్ గారు వాళ్ళందరూ ఉండేవాళ్ళు. జాకీ కూడా ఉన్నారు అనుకుంటా, ఐ థింక్. ఈటీవీ అదొకటే నంది. నాకు కూడా నంది వచ్చింది చెప్పుకోవడానికి, ఎందుకంటే బికాస్ పెద్ద ఐ వాజ్ నాట్ సీరియస్ యాక్టర్ ఇన్ఫ్యాక్ట్. సో సినిమాలు మీరు ప్రాక్టీస్లో చాలా బిజీగా ఉన్నారు కదా బాగా. ఇప్పుడు కూడా, ఎందుకంటే అందులో మనకుండే అదృష్టం అంటే టు హెల్ప్ ది పీపుల్. మిగతా రాదుగా. చూద్దామా? ఒక బీరువా తాళాలు తప్ప మిగతా తాళాలన్నీ ఎక్కడ ఉన్నాయో చెప్తారు మనకి. కాదు, ఇప్పుడు ఇవన్నీ చూసామనుకోండి, సర్దుకోలేదు అనుకోండి. ఇది ఒక మధ్యతరగతి సినిమా నటుడు, లేకపోతే అడ్వకేట్ ఇల్లు, అంతేగాని కాదు. ఆడియన్స్ మధ్యతరగతి సినిమా నటుడు ఇలా ఉంటుంది, ఒకసారి చెప్పండి. ఇది ఒక బెడ్రూమా? సూపర్. అది వాష్రూమ్, ఇది ఒక బెడ్రూమ్, ఇది ఒక బెడ్రూమ్. అందుకే ఇంకా సర్దుకుంటూ దాని ఇది ఒక బెడ్రూమ్, ఇది ఒక బెడ్రూమ్. ఓ సూపర్. సార్ 2 బాల్కనీస్. ఓకే. అది కిచెన్ అక్కడ. కిచెన్ చాలా బాగుంది. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ సామ్రాజ్యం కిచెనే కదా. ఇండివిజువల్ హౌస్తో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇన్ని తలుపులు వేసుకోవాలి, అన్ని చూసుకోవాలి. అంటే ఎప్పుడు కూడా మనిషికి తృప్తి ఎక్కడ ఉండదు. అవును, యూఆర్ రైట్. సింగిల్ బెడ్రూమ్ ఉంటే డబుల్ బెడ్రూమ్, అవును, డబుల్ బెడ్రూమ్ ఉంటే ట్రిపుల్ బెడ్రూమ్, తర్వాతనేమో విల్లా, అవును, డూప్లెక్స్ హౌస్, ఆ తర్వాత ఇండిపెండెంట్ హౌస్. ప్రతి దాంట్లో ప్రాబ్లం ఉంటాయి. అది రైట్లీ సెడ్. తెలుసు అన్నావో తెలియకన్నావు కానీ నిజం కదా. ఇండిపెండెంట్ మరి ఎందుకు హాయిగా సింగిల్ బెడ్రూమ్ ఉండేది రావచ్చు కదా. తర్వాత కింద మొక్కలు, నువ్వు రావటం లేట్ అయింది, మొక్కలు పెడుతున్నా, మట్టి గొడవ ఇవన్నీ. హాయ్, ఇప్పుడు వంకాయలు చిన్న ఫ్లవర్ వస్తుంది, అవును, టమాటాలు, అవును, దాన్ని మెల్లిగా మనం ఇటు. మధ్యతరగతి సినిమా నటుడు ఎవరైనా ఇలా ఇంత లగ్జరీ కట్టుకుంటారండి. ఇక్కడ లిఫ్ట్ కూడా ఉంది, రండి. జర్మన్ టెక్నాలజీ లిఫ్ట్ అండి. మళ్ళీ ఈ లిఫ్టే 40 లక్షలు. కానీ మనిషిని ఇచ్చారు రోషన్. నువ్వు లిఫ్ట్ లగ్జరీ అన్న లగ్జరీ కాదు, పెద్దాడ అవుతున్నది మోకాళ్ళు పట్టేసి అమ్మ అయ్యో అనుకో. అది అక్కడ గ్రిల్ ఉంది చూసా, ఐ మీన్ రేలింగ్ ఉంది మెట్ల దగ్గర. అంటే ఏంటి, పట్టుకుని మెల్లిమెల్లిగా ఎక్కుతూ ఉంటావు అనమాట. అది నువ్వు దాన్ని కూడా చూసావా, రేలింగ్ కూడా ఉంది. అసలు మెట్లే ఎక్కువ అనుకుంటే రేలింగ్ కూడా పెట్టుకున్నాను అంటావు. ఇది తెలుసు ఎక్కడైనా పైన హ్యాపీగా. ఏంటి బాబాయ్, పైన చాలా పెద్ద హంగామానే ఉంది. అది వాటర్ ట్యాంకులు సోలార్ కోసం పెట్టింది అంతే. ఓకే. అంటే సూర్యుడిని తగ్గించి తెచ్చుకుంటే ఇటు వస్తుందా ఈస్ట్? ఈస్ట్ ఇక అక్కడ అదంతా ఓఆర్ఆర్. చూడండి, ఓఆర్ఆర్కి చాలా దగ్గరలో ఉంది హౌస్ కూడా. రిసార్ట్స్ ఉన్నాయి కదా ఇక్కడ దగ్గరలో. చాలా చాలా ఉన్నాయి. ఉయ్యాల మీరు పెట్టించారా?
అంటే ఓల్డ్ మోడలా లేకపోతే తాతల తరం నుంచి వస్తుందా? చరిత్ర ఉందా? లేదు, కొత్తదే. కొత్తదే. అంతే అంతే. ఓకే. సాయంత్రం పిన్ని గారు మీరు ఒకటానికి అంతే అంతే. అంతకు తక్కువ ఎక్కువ బరువు ఉండకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. ఓకే. సో ఇది పైన నా కోసం ఉంచిన నీరు. ఇది ఒక బెడ్రూమ్, ఇది ఒక బెడ్రూమ్ మళ్ళీ అంతే. బో. సో ఓవరాల్గా 6 బెడ్రూమ్ వచ్చింది. ఇక 2 కింద 3 5 కింద 2 కింద 7 బెడ్రూమ్స్ మొత్తం అట్లా. ఇంకా ఓకే. మొత్తం 7 బెడ్రూమ్లు ఇల్లు అనమాట. అందులో 2 నీకేగా? 2 నాకు కాదు, 5 నాకు. మరి నాకు 2 ఎందుకు ఇచ్చా? ఒకటి ఎక్స్ట్రా ఎందుకు ఇచ్చా? ఒకటి పిన్నికి, ఒకటి మీకు. అంటే మమ్మల్ని ఇద్దరిని ఇప్పుడే అడాప్ట్ చేసుకున్నా అన్న, లేదా ముందు అసలు విడాకులు పెట్టేసాం. ఇది ప్రశాంతమైన జీవితం అంటే ఇలానే ఉండాలి ఒక ఆర్టిస్ట్ది. లేకపోతే ఒక ఏదన్నా డిపార్ట్మెంట్లో వర్క్ చేసినా, లేకపోతే ఏ రంగమైనా కానీ కొంచెం ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇలా హ్యాపీగా స్పెండ్ చేయటం ఎవరి వల్ల కూడా కాదు. ఒకవేళ అవుతున్నా కానీ రకరకాల రీజన్స్ వల్ల చేయలేం కూడా. కొంతమంది దృఢ సంకల్పంతో నేను ఇలానే ఉండాలి, లాస్ట్ రోజుల్లో హ్యాపీగా ఉండాలి, మంచి గాలి, మంచి వాతావరణం, మంచి సూర్యుడు, అంటే గాలి, ఎండ, ఇవి పంచభూతాలు మనతో పాటు ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. కాదు, ఒకసారి లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకోండి. బా ఏమున్నారో ఇప్పుడు కూడా. బాబాయ్ అన్నయ్య మా బాబాయ్ అంటే 25-30 పైకి వెళ్ళిపోతున్నాం. తాతయ్య ఇది బెస్ట్ కాదు, ఎక్కడొక్కడ ఫిక్స్ అయిపోతుంది. సగం అటు ఇటు కాకుండా ఎందుకు ఇవన్నీ వేసేసారు ఫ్లోలో. ఏం కాదు. ఎస్. సాయి అమ్మా.